నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగాం చేయడం జరుగుతుంది. శ్రీమతి విజయవల్లి గారు, శ్రీ సురేష్ గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానస లక్ష్యంగా 65 మంది నిరాశ్రద్ధులకు ఆకలి తీర్చడానికి ఆ పరమశివుని ఆశీస్సులతో కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా నెలవారీదాతగా అనగాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీమతి విజయవల్లి గారికి, శ్రీ సురేష్ గారికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ వారి కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ వారికి అంతా మంచి జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే వారికి కుటుంబ సభ్యులందరూ ఈరోజు పరమశివుని ఆశీస్సులు, విష్ణుమూర్తి దీవెనలు, అలాగే శివకేశ్వరుల ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే పరమశివుని ఆశీస్సులు, విష్ణుమూర్తి ఆశీస్సులు అలాగే ఇక్కడ ఉన్న 65 మందికి, అలాగే శ్రీమతి విజయవల్లి గారి కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి విజయవల్లి గారికి, శ్రీ సురేష్ గారికి, చెంజు విశాంత్ గారికి, చెంజు అన్సిత్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి భగవంతుడు మీకు ప్రశంసాలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నితరమైన ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రశంసమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి విజయవల్లి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దేవుడు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు విరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారికి పాదావందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జన కాన్సెప్ట్ ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి విజయవల్లి గారు, శ్రీ సురేష్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే పాపడు, అలాగే స్వీట్ జిలేబీ, అలాగే రైస్, అలాగే ఆలు మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. కైకో జోడు